ఉమ్. చూడండి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేశాం కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. అలాగే ఇక్కడ 14 టాపిక్ ఉంది చూసారా, అది కూడా చేయాలి మీరు. వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు క్లాస్ ఏంటి? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. మీరు ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి వీడియోలో, షీట్లో లింక్స్ ఉన్నాయి. అవి మీరు వాట్సాప్లో కాపీ పేస్ట్ చేసుకుంటే లింక్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సేమ్ ప్రాసెస్. మనకి ఎట్లయితే వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ చేశామో అలాగే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కూడా అంతే. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ మీకు షీట్ ఉందా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ షీట్ ఇచ్చానా మీకు? షీట్ ఫార్వర్డ్ చేస్తాం. ఒక షీట్ ఉండాలి కదా, నేను ఫార్వర్డ్ చేస్తాను, అది మీరు వెతకాలి. షీట్ ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో ఉంది. ఉమ్. చూడండి, సో పేమెంట్ టర్మ్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఓబీబీ8లో పేమెంట్ టర్మ్స్ అనే కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉన్నాయి, స్టాండర్డ్ గా ఉన్నాయి. సో వాటిని బేస్ గా చేసుకుని, అంటే పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డిస్కౌంట్స్ అనేవి పిక్ అవుతాయి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, బోత్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ ది పేమెంట్ టర్మ్స్. ఓబీబీ8లో పేమెంట్ టర్మ్స్ అనేవి, ఓబీబీ8లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఈ పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్స్ అనేవి పిక్ అవుతాయి ఓబీబీ8. అలాగే ఈరోజు మనకు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? కంపెనీకి ఇన్కమ్ అది. వెండార్ కి పేమెంట్ చేయాల్సింది 1 lakh అనుకుందాం, డిస్కౌంట్ ఇచ్చారు 10%, కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెండార్ క్యాష్ డిస్కౌంట్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటే చెప్పాలి. వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. కస్టమర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. దివాళీ ఆఫర్ వస్తుంది, 1,30,000 ఉన్న ఐఫోన్ 80,000కి వస్తుందంట. అంటే ఏంటి? కంపెనీకి లాసే అది. అంటే మేబీ కొంతవరకు లాస్ అవ్వచ్చు. మీరు యాక్చువల్గా సేల్ చేయాల్సిన వాల్యూ 1 lakh, బట్ 80,000 సేల్ చేస్తున్నారు. అంటే ఏంటి? కంపెనీకి అది ఎక్స్పెన్సివ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారు, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓబీబీ8లో ఉన్నాయి మనకి, పేమెంట్ టర్మ్స్ అనేవి. వెళ్ళండి, ఫస్ట్ ఓబీబీ8కి వెళ్ళండి. ఓబీబీ8లో ఈ పేమెంట్ టర్మ్స్ అన్నీ ఉంటాయి.
S/4HANA కూడా ఇంతేనండి, ఏమీ చేంజెస్ లేవు, ఇలాగే ఉంటుంది 99%. ఉమ్. ఇక్కడ ఉన్నాయి కదా పేమెంట్ టర్మ్, 0001 అంటే ఏంటి, ఇమీడియట్లీ పే చేయాలి, లేదంటే ఇమీడియట్లీ రిసీవ్ అవ్వాలి, ఏదైనా అవ్వచ్చు. 0002 అంటే డబుల్ క్లిక్ చేయండి. 0002 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, 0002 కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ టైప్ ఎలా ఉంటుంది చూసారా, దాన్ని బేస్గా చేసుకొని తీసుకోవాలి. తర్వాత పేమెంట్ మెథడ్, అది జీ ఉంది, అది రిమూవ్ చేయండి. మనకి ఎర్రర్ వచ్చింది కదా, జీ ఉండటం వల్ల ఎర్రర్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ జీ రిమూవ్ చేయండి. ఉమ్. తర్వాత చూడండి, 14 డేస్లో పే చేస్తే, కస్టమర్ 14 డేస్లో పే చేశారు, 3% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి. లేదు, 30 డేస్లో పే చేశాడు కస్టమర్, కంపెనీకి 2% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి. తర్వాత ఇంకేం లేదు. సో యాడ్ అవ్వాలంటే ఎక్స్ట్రా కాలం అనేది అబాపర్ యాడ్ చేస్తాడు. ఓకే, సేవ్ చేయండి. పేమెంట్ టర్మ్ 0002 తీసుకుంటున్నాం, లేదంటే నివెంటర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ. సో మనం పేమెంట్ టర్మ్ని చెక్ చేసాం ఫస్ట్. తర్వాత తర్వాత ఏముంది చూడండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, FS00కి వెళ్ళండి. FS00. సో క్యాష్ డిస్కౌంట్ అలౌ చేశారంటే మీనింగ్ ఏంటది, అదర్ కాస్ట్లో తీసుకోవచ్చు. అదర్ కాస్ట్, లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో కూడా తీసుకోవచ్చు. మనం అదర్ కాస్ట్లో తీసుకుందామా, మీ ఇష్టం. ఇది కాదు, వేరేది క్రియేట్ చేద్దామా, ఓకే, ఇదైనా ఓకే, ఇదైనా వర్క్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని టైప్ చేయండి, ఎడిట్ చేయండి నా జిఎల్ అకౌంట్ని. సేమ్ జిఎల్ అకౌంట్ని ఎడిట్ చేయండి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్లోకి వెళ్ళాము, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మీకు రిమైనింగ్ అన్ని సేమ్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, ఇవన్నీ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఓకేనా. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. ఎక్కడ, ఎలా పిక్ అవుతుంది, OBXIలో అసైన్ చేయాలి. /OBXI. వెండార్కి వెండార్కి ఎలా అసైన్ చేసాం, OBXUలో అసైన్ చేసాం. కస్టమర్కి OBXI. వెళ్ళండి. కంటిన్యూ చేయండి. వెండర్కి ఏమో ఎక్కడ అసైన్ చేసాము, OBXU. ఇది కస్టమర్కి OBXI. చూడండి, క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్ అని చూసారా. ఇక్కడ మనం అసైన్ చేయాలి, జిఎల్ అకౌంట్ ఏదైతే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసామో అసైన్ చేయాలి, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది డిస్కౌంట్ అనేది. అకౌంట్ పైన క్లిక్ చేయండి, అకౌంట్స్. పోస్టింగ్ కీ వెయిట్ వెయిట్, ఇక్కడ మనం దీన్ని పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్ మనం. ఎస్ అనండి. ఆ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి మనం, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, సేవ్. సో వెండార్కి అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, ఇంతకుముందు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం వెండార్ దగ్గర నుంచి, OBXUలో అసైన్ చేసామని చెప్పాలి జిఎల్ అకౌంట్. కస్టమర్కి అయితే OBXIలో అసైన్ చేసామని చెప్పాలి. ఇంపార్టెంట్. సేవ్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ ఒక కస్టమర్ క్రియేట్ చేద్దాం. కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, షీట్ ఓపెన్ చేయండి, కస్టమర్ క్రియేషన్.
టీ కోడ్ ఏంటి? XD01, XD02, XD03, లేదంటే FD01, FD02, FD03. ఇవి టీ కోడ్స్. S/4HANA అయితే BP, బిజినెస్ పార్ట్నర్ ద్వారా చేస్తాం. ఓకే, మనం ఉన్న కస్టమర్ని చేంజ్ చేద్దాం. దాన్ని క్రియేట్ చేద్దామా? అలాంటి XD01కి వెళ్ళండి. చేంజ్ కూడా చేయొచ్చు. అకౌంట్ గ్రూప్లోకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఉంటుంది, అది ఎంటర్. డ్రాప్ డౌన్ చేసి టైటిల్ తీసుకోండి. ఇవ్వండి, ఏదైనా కస్టమర్ నేమ్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి, ఏదో ఒకటి, ఎనీ స్ట్రీట్. నంబర్, హౌస్ నంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్, సిటీ, పోస్టల్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సరే ఇవ్వండి. కంట్రీ IN, రీజన్ 01, పోస్ట్ బాక్స్ నంబర్. ఇచ్చేసాం. నెక్స్ట్ పైన పోస్ట్ కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి. పైన పైన ఇక్కడ కనిపించేదంతా కూడా కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడేమో కంపెనీ కోడ్ లెవెల్. రికన్సిలేషన్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ, షార్ట్ కీ ఏమి ఇవ్వాలి? షార్ట్ కీ 0. 01 కూడా తీసుకోవచ్చు, లేదంటే కస్టమర్ నెంబర్ 31 వస్తుంది కదా, అదేం తీసుకోవచ్చు. 31. డ్రాప్ డౌన్ చేయండి. నో రిజల్ట్ ఫౌండ్ ఏంటి? లాస్ట్కి వెళ్ళండి. ఎవరు? ఇది 31. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6. ఎంటర్. పేమెంట్ టర్మ్, పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ ఏం తీసుకుందాం? 0002 తీసుకోవాలి. పేమెంట్ టర్మ్ అనేది 0002 ఇవ్వాలి. 0002 ఇస్తే డిస్కౌంట్స్ అనేవి పిక్ చేయడానికి ఛాన్స్ ఉంది. 0002 ఇవ్వండి. 0002. 0002 అంటే 14 days లో ఎంత? చూడండి, ఓపెన్ చేయండి. 0002 అంటే 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది కస్టమర్కి. తర్వాత 14 నుండి 30 మధ్యలో పే చేస్తే 2%. తర్వాత అయితే ఇంకేం ఉండదు. అలాగే 0003 కూడా ఉంది, ఇది ఒక పేమెంట్ టర్మ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. 0002 ఇద్దాం. 0002 ఇవ్వండి, 1 కాదు. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ ఉంటే చూడండి, విండో పైకి మూవ్ చేయండి. చూసారా, కస్టమర్ క్రియేట్ అయింది. లాస్ట్లో మెసేజ్ ఉంది చూసారా, కంప్లీట్ డౌన్లో అది. కస్టమర్ నంబర్ 0000333 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ అయింది. ఓకేనా? కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70కి వెళ్దాం. కస్టమర్ ఇవ్వండి. కస్టమర్
అమౌంట్ ఇవ్వండి 10,000. ఏమైంది? ఇవ్వండి హరి. డ్రాప్ డౌన్ చేసేనే వచ్చు, మీరు టైప్ చేస్తాం అవసరం లేదు. అమౌంట్ 10,000 ఇవ్వండి. సేల్స్ అకౌంట్ ఇవ్వండి. ఎంట్రీ పోస్ట్ చేసాం. ఓకే, ఎంట్రీని పోస్ట్ చేసాం. సో క్లియర్ చేయాలి, ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, FBL5N కింద ఫస్ట్ వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. FBL5N/N FBL5N ఎంటర్. కస్టమర్ తీసుకోండి, డొమెస్టిక్. ఆ కస్టమర్ నేమ్ ఏంటి? ఆ కస్టమర్ 33 కదా, కస్టమర్ నెంబర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఇక్కడ మనకి డ్యూ డేట్ సింబల్ లేదు, ఎలా వస్తుంది? బెల్ సింబల్ ఎలా వస్తుందో తెలుసు కదా మీకు. చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి నెట్ డ్యూ డేట్ సింబల్ యాడ్ చేసుకోవాలి. అది డ్యూనా ఓవర్ డ్యూనా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మూవ్ చే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాము. కాపీ. ఇంకా డ్యూ అవ్వలేదు, ఎందువల్ల? టైం ఉంది ఇంకా, అందువల్ల డ్యూ అవ్వలేదు. బట్ ముందుగానే పే చేస్తే కస్టమర్కి ఏంటి, క్యాష్ డిస్కౌంట్స్ వస్తుంది కాబట్టి ముందుగానే పే చేస్తారు. ఓకే. ఉమ్, వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 న్యూ సెషన్ తీసుకోండి, సెషన్ అలా ఉంచండి. F-28 ఈ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం F-28 లో. F-28 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 19 పైన డబుల్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్, కస్టమర్ పేమెంట్ DZ తెలుసు కదా మీకు. DZ అంటే కస్టమర్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్. ఇంతకుముందు డిఆర్ ఎంట్రీ పోస్ట్ చేసాం, ఇప్పుడు DZ లోకి వచ్చాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్లియరింగ్ కదా. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇవ్వండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అమౌంట్ చూసారా? 1,9 మనకి ఎంత అమౌంట్ అయింది టోటల్గా? 10,000. 3% క్యాష్ డిస్కౌంట్ యాడ్ అయింది, 97,000 ఇచ్చాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 3% అంటే 300 రూపీస్. రైట్ సైడ్ 3 ఉంది చూసారా పర్సంటేజ్, అది. అది గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. డాక్యుమెంట్, ఎంట్రీ చూడండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు కస్టమర్. 15 క్రెడిట్, 40 డెబిట్. 40 డెబిట్ అవుతుంది, 15 క్రెడిట్ అవుతుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ అనేది అలౌ చేశారు. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందని అడుగుతారు. ఓకేనా? ఇలా చెప్పాలి, ఇలా వస్తుంది ఎంట్రీ. ఈ ఎంట్రీ కూడా గుర్తుపెట్టుకుని చెప్పాలి. సేవ్. అర్థమైందా?
లాస్ట్ క్లాస్ చెప్పాను అంతే, ఇది కూడా అంతే, డిఫరెన్సెస్ ఏం లేవు, చిన్నది చిన్న కాన్సెప్ట్స్ ఇవి. ఓకే. FBL5N లోకి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, క్లియర్ అయిపోయింది, పెండింగ్ ఏం లేవు. రెడ్ బల్బ్ ఉంటే పెండింగ్, గ్రీన్ ఉంటే ఏం లేదని అంటాం. ఓకేనా? అది. సో నెక్స్ట్, సేమ్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB70 వెళ్ళండి. వేరే కస్టమర్ తీసుకుందాం. కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేశాం కదా, అసైన్ చేయకుండా కూడా డిస్కౌంట్ వస్తుందేమో చూద్దాం. కస్టమర్ మాస్టర్ డేటాకి ఏం చేసాం ఇప్పుడు మనం? 0002 అనేది అసైన్ చేసాం. అలా కాదు, వేరే కస్టమర్ తీసుకుని డ్రాప్ డౌన్ చేయండి. చేశారా? ఇవ్వండి. ఈ కస్టమర్ రెండో కస్టమర్, వన్ మోర్ కస్టమర్ తీసుకున్నాం మనం ఇక్కడ. అమౌంట్ ఇవ్వండి. 20,000, మీ ఇష్టం, 10,000 ఎట్లయినా ఓకే. టెక్స్ట్ ఇవ్వండి. సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. వెయిట్ 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 వెయిట్, అలా 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 అలా. ఇక్కడ పేమెంట్స్ లో కలిపి పేమెంట్స్. ఇక్కడ 0002 ఇవ్వండి, 0001 తీసేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. ఇలా కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కదా, క్లియర్ చేద్దాం, వెళ్ళండి. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. మ్మ్. 20,000 కదా, 19,400. 3% క్యాష్ డిస్కౌంట్. ఇక్కడ 20,000 ఇచ్చినా కూడా పిక్ అవుతుంది, అది వేరే వేలో వస్తుంది. ఓకే, అది ఆ, ఇవ్వండి. ఇక్కడ మీరు క్యాల్కులేట్ చేసి ఇవ్వకపోయినా కూడా వస్తుంది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎలా చేయాలనేది చూడాలి. ఇక్కడ మీరు 19,400 ఇచ్చాం, మీరు 20,000 ఇచ్చినా కూడా పిక్ అవుతుంది, ఎలా చేయాలో ఫైండ్ అవుట్ చేయండి. ఇవ్వండి. ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి, చూద్దాం. పిక్ ఏం చూసారా? అంటే వెండార్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అనేది 0002 అసైన్ చేసి ఉండకపోయినా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు సపరేట్గా కూడా ఇవ్వచ్చు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా ఇవ్వచ్చు. 600 రూపీస్ డిస్కౌంట్ పిక్ అయింది. ఎంటర్డ్ అమౌంట్ 19,400. అసైన్డ్ అమౌంట్ 19,400. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? బ్యాంక్ ఆర్ క్యాష్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్ 15 క్రెడిట్. సేవ్. ఇలా కూడా చేయొచ్చు. కంప్లీటెడ్. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు చూడండి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు ఈ పాయింట్స్ లో. పైకి వెళ్ళని చెప్తాను.
ఇంకా పైకి వెళ్ళింది. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి ఎలా పిక్ అవుతాయి? క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టర్మ్ అనేది ఇట్ విల్ బి క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మీకు బెల్ సింబల్ వస్తుంది. ఎలా పిక్ వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఓబీబీ8 లో ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓబీబీ8 లో పేమెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఓబీబీ8 ట్రాన్సాక్షన్ కోడ్ లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో వెండర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్? వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్, కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. అదే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అయితే కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండర్ క్యాష్ డిస్కౌంట్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది డిఫరెన్సెస్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎలా పిక్ అవుతుంది డిస్కౌంట్ అనేది? వెండర్ క్యాష్ డిస్కౌంట్ అయితే కనుక ఓబిఎక్స్యులో మనం జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఓబిఎక్స్యు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ ని ఓబిఎక్స్యులో అసైన్ చేయాలి. అదే కస్టమర్కి అయితే ఓబిఎక్స్ఐలో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయాలి. ఓబిఎక్స్ఐలో అసైన్ చేయాలి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఓబిఎక్స్ఐ ట్రాన్సాక్షన్ కోడ్. అదే వెండర్ అయితే ఓబిఎక్స్యు ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాలి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓబిఎక్స్ఐ, ఓబిఎక్స్యు ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇంకా ఏమున్నాయి? ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందని అడుగుతారు. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? క్లియరింగ్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా 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 పిక్ అవుతుంది? వెండార్ అయితే వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? వెండర్ టు రా మెటీరియల్. కాదండి, ఇన్వాయిస్ క్లియరింగ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఎంటర్ప్రైజ్ కస్టమర్ వెండార్ బ్యాంక్. అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. షీట్ ఓపెన్ చేయండి, మీకు సర్వర్లో చూద్దాం డైరెక్ట్గా. షీట్ ఓపెన్ చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? ఏటీ కోడ్లో ఉంటాయి. FB 03. FB03 కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి FB03. డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అన్ని డాక్యుమెంట్స్ కాదు, మనకి ఏ డాక్యుమెంట్ కావాలి? వెండర్ పేమెంట్ డాక్యుమెంట్ ఏంటి? కేజెడ్ కదా. కేజెడ్ ఇవ్వండి డాక్యుమెంట్ టైప్ కింద. కేజెడ్. కేర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. లాస్ట్ డే ఎంట్రీ పోస్ట్ చేసాం, లాస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఎంట్రీ ఎలా ఫామ్ అయింది చూడండి ఇక్కడ. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిస్కౌంట్. ఇది అక్కడ నోట్ చేసుకోండి. అక్కడ వెండర్ అకౌంట్ డెబిట్ టైప్ చేయండి. అక్కడ ఈ ఎంట్రీ చెప్పాలి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది చెప్పాలి. ఇంకా క్రింద ఇంకా డౌన్కి వెళ్ళిన అక్కడ కాదు, అక్కడ ఎంట్రీ పోస్టింగ్ ఉందా? FB70 దగ్గర యాడ్ చేయండి. ఇది కస్టమర్ కదా, పైన పైన. ఓకే ఇక్కడ లేదా? ఓకే ఓకే, నో ఇష్యూ. అక్కడ యాడ్ చేయండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ తర్వాత యాడ్ చేస్తారా? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా అవ్వచ్చు.
టు క్యాష్ డిస్కౌంట్ అది కూడా యాడ్ చేయండి. వెండర్ 31 కదా, బ్రాకెట్ లో 31 పెట్టుకోండి, మీకు గుర్తుంటాయి ఇవన్నీ కూడా. పోస్టింగ్ కీస్ కూడా చెప్తే మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఈజీగా చెప్పేస్తారు. ఇది ట్రాక్ చేసుకోండి. వెండర్ అంటే ఏంటి? 31. బ్యాంక్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఇది ఎంట్రీ. 40. సారీ, మనం షీట్ ఓపెన్ చేయండి. 50 కదా, 50 అవుతుంది. 25, సారీ ఇది క్లియరింగ్ ఎంట్రీ కదా, సారీ 25 ఇవ్వాలి క్లియరింగ్ ఎంట్రీ. 25 ఇన్వాయిస్ అనుకుంటున్నాను. 25. ఇదేమో 40. 50 కింద కూడా 50 ఇవ్వండి. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిస్కౌంట్. ఇది ఎంట్రీ, ఈ ఎంట్రీ చెప్పాలి. కస్టమర్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా చెప్పాలి? వెళ్ళండి కస్టమర్ది. ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి హరి, మరీ చిన్నది పెట్టేస్తాను. ఓకే, నో ఇష్యూ. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ అయింది? ఎస్ఐపి ఓపెన్ చేయండి. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా. కేజెడ్ కదా, కేఆర్ అంటే డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, డిజెడ్ ఇవ్వండి. కస్టమర్ నుంచి పేమెంట్ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఎలా వచ్చింది, ఎంట్రీ ఎలా వచ్చింది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇవి యాడ్ చేసుకోండి. 40, 15 ఈ ఎంట్రీ ఇలా పోస్ట్ అవుతుందని చెప్పాలి. అంతే, ఇక్కడ అడిగేది ఇవే మిమ్మల్ని ఇంకా. ఫిఫ్టీన్ 40, కస్టమర్ ఏమో 15, రిమైనింగ్ 40. సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పాలండి. ఇంటర్వ్యూలో ఎంట్రీస్ కూడా అడుగుతారు, అదే ప్రాబ్లం. యాక్చువల్గా అయితే జాబ్లోకి వెళ్తే మొత్తం డాక్యుమెంట్ చూస్ చేసేస్తారు, బట్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి స్ట్రైక్ అవ్వవు తొందరగా. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టుమారో ఏంటంటే ఎర్రర్స్ చెప్తానండి. ఎర్రర్స్ అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ ఎర్రర్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఎర్రర్స్ ఇంపార్టెంట్ కదా, ఎర్రర్స్ ఏ ఎర్రర్ వస్తే ఎలా చేయాలి రేపు చెప్తాను. ఇక్కడ ఎర్రర్స్ రిజల్యూషన్ ఉంటుంది చూడు, లాస్ట్లో ఎక్కడో. ఇంకా డౌన్కి వెళ్ళండి. మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఇవ్వలేదు కదా, ఈరోజు ఇస్తాను. ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను. ఎర్రర్స్ రిజల్యూషన్ 25 ఎర్రర్స్, రియల్ టైమ్ ఎర్రర్స్ 35 ఇవి చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఒక 5 or 6 చెప్పాను. టుమారో కొన్ని కవర్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ ఎర్రర్స్ అన్నీ కూడా మీకు క్లాసెస్లో వస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? అది నెక్స్ట్ టుమారో ఏంటి ఎర్రర్స్, ఏ ఎర్రర్ వస్తే ఎలా చేయాలని చూద్దాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. క్లియర్ కదా? క్లియర్, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. టుమారో క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. Yes, thank you, sir.